ఎవరైతే స్కిన్ వైటనింగ్ కోసం చూస్తున్నారో ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయాల్సిందే. ఈ యొక్క సమ్మర్‌లో మీరు ఏదైతే ట్యాన్ అంతా పట్టేసుందో అది ట్యాన్ అంతా రిమూవ్ అవ్వటానికి ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతది. సో, ఈ యొక్క రెమెడీ ఏంటి అనేది మీరు చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్‌గా చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో వచ్చేసరికి స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది షేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి, ఈ వర్షాకాలంలో మనం చక్కగా స్కిన్‌ని ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి రెమెడీ వాడాలి, ఏంటి అనేది ఈరోజు మనొక వీడియో అనమాట. సో, ఏదైతే మనకి ట్యాన్ అంతా ఫేస్ మీద ఉండిపోయింది, ఈ ట్యాన్ అంతా చక్కగా రిమూవ్ అవ్వటానికి దాంతో పాటు మంచిగా ఈ యొక్క వర్షాకాలంలో ఈ రెమెడీ వాడటం వల్ల కూడా చాలా బాగా బెనిఫిట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి, సో ఇంకా ఆ రెమెడీ మనం చూద్దాము. దీంతో పాటు మనం ఏంటంటే రెగ్యులర్‌గా మనం మంచిగా ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ దాంతో పాటు సన్ స్క్రీన్. సో దాని తర్వాత మనము ఏదైనా సిరము ఇలా ఈ యొక్క స్కిన్ కేర్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలి. దీంతో పాటు ఇలాంటి రెమెడీ అనేది అట్‌లీస్ట్ మనం వారానికి ఒకసారన్నా అప్లై చేస్తూ ఉంటే గనక మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ స్కిన్ కూడా చాలా టైట్నింగ్‌గా ఉండటానికి అండ్ అలాగే వైట్‌గా అవ్వటానికి బాగా యూజ్ అవుతూ ఉంటది కాబట్టి, ఆ ఒక స్కిన్ వైట్నింగ్ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ చూసేద్దాం. ఇక్కడ రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాము. సో ఇక్కడ నేను ముందుగా అయితే కనుక గ్రామ్ ఫ్లోర్ అంటే పచ్చి పెసలు ఉంటాయి కదండి, వాటిని ఎండబెట్టుకుని మనం మిక్సీ వేసుకోవాలి. సో బాగా మెత్తగా అవసరంలో కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. సో అలా నేను ఒక 1 స్పూన్ అనేది పచ్చి పెసలు తీసుకున్నాను, పౌడర్ అనేది. అండ్ నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను బియ్యపిండి ఉంటుంది కదా, సో బియ్యాన్ని కూడా మనం అలాగే ఎండబెట్టుకుని వాటిని మిక్సీ వేసుకుని, సో ఆ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. సో ఈ గ్రామ్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ రెండు మనం ఇలా మిక్సీ వేసుకుని ఉంచుకుంటే ఇలా రెమెడీస్ అప్పుడు మనకు బాగా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ అయితే కనుక నేను టమాటా తీసుకున్నాను, అదొక స్లైస్ తీసుకుని, జ్యూసే సరిపోతుందండి. సో ఒక కట్ చేసుకున్నది కూడా పడేయకుండా దాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు, చెప్తాను. సో ముందుగా అయితే కనుక ఇక్కడ జ్యూస్ మాత్రం కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అనేది పెరుగు తీసుకుంటున్నాను. సో పెరుగు కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో మీ దగ్గర పెరుగు లేకపోతే మజ్జిగ అయినా సరే ఒక 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లైక్ కన్సిస్టెన్సీ అనేది మనకి అప్లై చేస్తే ఫేస్కి అతుక్కునే విధంగా ఉండాలి కాబట్టి, సో ఇది కొంచెం మనకి టైట్గా కొంచెం ఉంది కాబట్టి ఒక 1 స్పూన్ ఆఫ్ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుని, మరి ఎక్కువ యాడ్ చేసుకుంటే లూజ్ అయిపోతుంది. సో మనం స్క్రబ్ చేసుకోవటానికి వీలుగా ఉండేలాగా ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ పోయొద్దు. సో కొంచెం పోసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో డన్, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా. సో మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోతుంది. సో అందరికీ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వాడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే సింపుల్గా కూడా చెప్తాను, మీరు వీడియో చివరి వరకు చూడండి. సో ఈ రెమెడీ బాగా వర్క్ అవుతుంది. సో మాకు సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తో చెప్పక్క అంటే వీడియో చూస్తూ ఉండండి. సో నేను చెప్తాను, ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయినా సరే బాగా వర్క్ అవుతాయి. బట్ ఇది అయితే కనుక మనకి ఇప్పటి నుంచో మనం రెమెడీస్ వాడట్లేదు, సో ఇలా ఫస్ట్ టైం వాడుతున్నాను అనుకున్న వాళ్ళకి ఇది బాగా వర్క్ అవుతుంది. మనకి ఒక కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం అయినా సరే, కలర్ మురికి ఉన్నా కూడా పోవటానికి ఈ రెమెడీ అయితే బాగా వర్క్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే అప్లై చేసుకునే ముందు ఫేస్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి తుడిచేసుకుని దాని తర్వాత మనం దీన్ని అప్లై చేయాలి. సో దాన్ని బట్టి మనకి ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం అప్లై చేసే మనం ఏమైతే యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మనకి స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇందాక నేను చూపించాను కదా ఆ ఒక టమాటా స్లైస్ అనేది, దాన్ని పడేయకుండా దీంతోనే మనము మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. సో చాలామంది పర్ఫెక్ట్గా రెమెడీస్ ఏదైతే చెప్తామో అది ప్రిపేర్ చేసేసుకుంటారు, అప్లై చేసుకుంటారు. బట్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? సో ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లోనే మనకు చాలా డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయిన తర్వాత మనం ఎక్కువగా స్క్రబ్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ చేసుకుంటాం అనేది చాలామంది చేయరు. అలా చేయటం వల్ల డీప్గా కూడా పోర్స్లో ఏదైతే దుమ్ము కానీ మట్టి కానీ ఏదైనా ఉందనుకోండి, అది రావటానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి స్క్రబ్ అనేది కంపల్సరీగా చేసుకోండి. దానివల్ల డీప్గా ఉన్న డస్ట్ అనేది పోయి మనకి పింపుల్స్ అనేవి రాకుండా హెల్ప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది ట్రై చేయండి. అలాగే నేను సింపుల్గా కూడా మీకు చెప్తా అన్నాను కదా, సింపుల్గా అయితే గనక ఈ యొక్క 4 ఇంగ్రీడియంట్స్ వాడాను. ఇవి కాకుండా 2 ఇంగ్రీడియంట్స్తో మాకు చెప్పండి అంటే గనక నేను గ్రామ్ ఫ్లోర్ ముందుగా నేను యూజ్ చేసిన పెసలు పొడి, ఇంకాను
పెరుగు ఈ రెండు చక్కగా మనం మిక్స్ చేసుకుని ఒక స్కిన్ మీద అనేది మనము ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు, మెడకు కూడా రాసుకోవచ్చండి. సో ఈ రెండు ఇంగ్రీడియంట్లు వాడచ్చు. లేదు మాకు ఇంకా ఒకటి ఇంగ్రీడియంట్ బాగా చెప్పండి అంటే టమాటా అయినా సరే హాఫ్గా స్లైస్ చేసుకుని ఎవ్రీడే మనం ఫేస్కి అప్లై చేసుకుని అలా 15 మినిట్స్ ఉంచుకున్నా కూడా మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇలా చిన్నవి మనము పాటిస్తూ ఉంటే కనుక మనకి స్కిన్లో ఒక కలర్ అనేది, కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను ఈ రెమెడీలో యూజ్ చేసినట్టుగా ఒక 4 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మనకి స్కిన్ అనేది ఒక కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వటానికైనా, అలాగే మనకి పింపుల్స్ అనేవి త్వరగా రాకుండా ఉండటానికి, సో స్కిన్ టోన్ అనేది ఈవెన్గా ఉండటానికి ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో నేను చెప్పినట్టుగా ఇవి మీరు ఫాలో అవ్వండి. అలాగే టమాటానన్నా మీరు వాడచ్చు. మెయిన్గా ఈ రెమెడీ వల్ల అయితే కనుక ఒక డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి ఫేస్ మీద పోవటానికి, అలాగే ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఇవి అబ్జర్వ్ చేస్తారు నేను చెప్పినవి. అలాగే స్కిన్కి కూడా మంచి హైడ్రేషన్గా ఉంటుంది. అలాగే పోర్స్ అనేవి టైట్గా ఉంటాయి. అలాగే డల్నెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఇవి వాడచ్చు. నేను చెప్పే రెమెడీస్ మ్యాక్సిమం డార్క్ సర్కిల్స్కి, పిగ్మెంటేషన్కి, పింపుల్స్ అనేవి రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారా, ఇలా స్క్రబ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు స్క్రబ్ చేసుకుంటాను. మనం ఎప్పుడైనా సరే ఏదన్నా ఇలాగా ఆల్రెడీ మనము పెసల పిండి కానీ, రైస్ ఫ్లోర్ కానీ కొంచెం బరగ్గా ఉంటాయి కాబట్టి సో మన స్క్రబ్బింగ్కి బాగా హెల్ప్ అవుతాయి. బాగా మెత్తగా వేసేసుకోకుండా సో కొంచెం బరగ్గా ఉంచుకుంటే స్క్రబ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీనివల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి, చక్కగా పింపుల్స్ కూడా రాకుండా హెల్ప్ అవుతాయండి. కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి. అండ్ ఇలా మీరు ఒక 15 మినిట్స్ ఉంచుకోండి. యాక్చువల్లీ ఒక 5 మినిట్స్కి మనకి మొత్తం అంతా డ్రై అయిపోతుంది. దాని తర్వాత స్క్రబ్బింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. హలో అండి, ఇప్పుడు మనకి అమెజాన్ లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది జరుగుతుంది. 5th జూన్ నుంచి 10th జూన్ వరకు ఉంటుంది అనమాట. ఈ సేల్ అనేది మనకి మామూలుగా అమెజాన్ లో ఎప్పుడు మనకి ఏదో ఒక సేల్ అనేది రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మంచి మంచి ఆఫర్స్ లో, మంచి డిస్కౌంట్స్ లో మనం తీసుకోవచ్చు చాలా ప్రొడక్ట్స్ అనేవి. ఇప్పుడైతే కనుక మనకి 50 to 80% ఆఫ్ అనేది టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద ఉన్నాయి కాబట్టి చాలా డిఫరెంట్ కలెక్షన్ అనేది మనము మన వార్డ్రోబ్ లో పెట్టేసుకోవచ్చు. సో నేను కూడా కొన్ని తీసుకున్నాను, అవి ఏంటి అనేది మీరు చూసి ఎదురుగా. హలో అండి, ఈ రోజు నేను అమెజాన్ లో ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఇప్పుడు సమ్మర్ సీజన్ నుంచి రైనీకి వచ్చాం కాబట్టి ఇది ఖచ్చితంగా వాడాల్సిందే. మామయ్య ఎర్త్ నుంచి నేను అప్టెన్ డిటాన్ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇది అప్లై చేయటం వల్ల మనకి ఈ సమ్మర్ లో ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. అండ్ అలాగే రైనీ సీజన్ లో కాబట్టి ఈ సమ్మర్ ఏ విధంగా అయిపోయిందో ఒక ట్యాన్ అంతా పోయి చక్కగా మనకి ఫేస్ ప్యాక్ కింద వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి టర్మరిక్, సాఫ్రాన్ ఉంటుంది కాబట్టి సో ఇది నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా ట్యాన్తో ఇబ్బంది పడుతుంటే నేను ఇదే సజెస్ట్ చేస్తాను, చూడండి. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే నేను మామయ్య ఎర్త్ నుంచి విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేస్తున్నా. సో ఆల్మోస్ట్ నా ట్యాన్ అంతా చాలా రిమూవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి రైనీ సీజన్లో కూడా చక్కగా ఇది విటమిన్ సి ఉన్న డైలీ గ్లో ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేస్తూ ఉండటం వల్ల ఏ స్కిన్ టైప్ వల్లనా యూజ్ చేయొచ్చు. అండ్ స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది. అండ్ న్యాచురల్ గ్లో కావాలి అంటే ఇది ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ట్యాన్తో బాధపడుతుంటే ఇది వాడండి, డిటాన్ ప్యాక్ అప్టెన్ది. అండ్ మంచిగా మీకు గ్లోయిగా కావాలంటే నేను చూపిస్తున్న ఒక మామయ్య ఎర్త్ విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేసేసేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను పిల్లల కోసం అని చెప్పి నేను మామయ్య ఎర్త్ నుంచి బేబీ మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ అనేది తీసుకున్నా. ఇది మనకి 0 to 5 years మా చిన్నోడు ఇదే యూజ్ చేస్తాడు. యాక్చువల్లీ మా పెద్ద బాబు, చిన్నోడు ఇద్దరు మామయ్య ఎర్త్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తారు, చాలా బాగుంటాయి యాక్చువల్లీ. అండ్ అలాగే ఇది బాడీ వాష్ లాగా యూజ్ అవుతుంది. స్కిన్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది అండ్ క్లెన్స్ కూడా చేసేస్తుంది స్కిన్ని. అండ్ దీంతో పాటు ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మామయ్య ఎర్త్ నుంచి నేను మిల్కీ సాఫ్ట్ బాతింగ్ బార్ ఫర్ బేబీస్ తీసుకున్నా. బేబీస్ అయినా మనకి ఇది యాక్చువల్లీ 0+ నుంచి వాడచ్చు, 5 years వరకు వాడొచ్చండి. కాబట్టి మా చింతల్లి ఇదే వాడతాడు సోప్లో. ఇది చాలా బాగుంటుంది పిల్లలకి. ఈ ప్రొడక్ట్స్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది మెయిన్గా, అందుకోసమని ఇది వాడుతూ ఉంటున్నాను. సో నేను చూపించిన అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను యూజ్ చేస్తున్నా, నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అమెజాన్లో మంచిగా ఆఫర్ ఉంది కాబట్టి మీరు కూడా వెంటనే లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి వెంటనే గ్రాబ్ చేసేసుకోండి. మనకి ఒక 15 minutes టైం ఉంటే కనుక ఈజీగా ఈ యొక్క రెమెడీని ఇలా తయారు చేసేసుకోండి. అండ్ అప్లికేషన్
తర్వాత కూడా మనకి ఏంటి అంటే మెయిన్గా స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, పింపుల్స్ అనేవి రాకుండా ఫెయిర్గా ఉండటానికి అండ్ అలా క్లియర్గా స్కిన్ టోన్ అంతా ఈవెన్గా ఉండటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా అయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.